సంవత్సరం చాలా మంది నిర్ణయించుకున్నటువంటిది. కాబట్టి కళ్యాణోత్సవం ఎందుకు అంటే ఇట వెంకటేశ్వర స్వామి వారి కంటే రామచంద్రమూర్తి అనేటువంటి కళ్యాణం అంటేనే రాముడుదండి. కళ్యాణం వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం మామూలు కళ్యాణం వేరు. కానీ అసలు కళ్యాణ సంప్రదాయం పుట్టిందే సీతారాముల నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఈ శ్లోకం చెప్పండి మీరందరూ, నేను చెప్తాను. ఇయం సీత మమ సుత సహ ధర్మచరి తవ ప్రతీచ్ఛ ఏనాం భద్రంతే పానిం గృహ్ణీష్వ పానిన. ఇది బాలకాండలో జనక మహారాజు సీతమ్మ వారి యొక్క హస్తమును రామచంద్రమూర్తి చేతిలో పెడుతూ కన్యాదానం చేస్తూ చెప్పినటువంటి శ్లోకం. దీనివల్ల మీ అందరికీ కన్యాదాన ఫలితం అనేటువంటిది వచ్చింది. అయితే కన్యాదానానికి సంపూర్ణమైనటువంటి ఫలితం రావాలి అంటే కేవలం నమస్కారంతో సరిపోదు. కన్యను దానం చేసే అధికారం మనిషికి ఇవ్వలే. కాబట్టి ఇక్కడ కన్యాదానం అనే పేరుంది, కానీ సాధారణంగా సంప్రదాయంలో తుభ్యం ప్రజాసహత్వ కర్మభ్య ప్రతిపాదయామి అని చెప్పి అక్కడ ఈ మాట చెప్తారు. దానం చెయ్యట్లేదు, నీతో కలిసి ఉండటానికి అంగీకరిస్తున్నాను అని చెప్పి కన్యాదాన సాద్గుణ్యార్థం దక్షిణాదానం తుభ్యమహం సంప్రదదే అని చెప్తారు. కాబట్టి ఇక్కడ కన్యాదాతలు ఎవరు? కన్యాదాతలు? మీరందరూ కన్యాదాతలే. కింద కూర్చున్నవారు అబ్బాయి తరపు ఉన్నటువంటి వాళ్ళంతా మేము, అమ్మాయి తరపు ఉన్నటువంటి వాళ్ళంతా స్ప్రింగ్ విల్లాలో ఉన్నటువంటి వారు. కాబట్టి కన్యాదానానికి సంబంధించిన సంకల్పం మీకు చెప్పడం జరిగింది. కాబట్టి మీకు తోచినటువంటి దక్షిణ ఇప్పుడు మీ దగ్గరికి బ్రాహ్మణులు వస్తారు. కన్యాదాన దక్షిణ అక్కడ సమర్పణ చేసేస్తే అది కన్యాదానానికి సంబంధించినటువంటి ఫలితం అనేటువంటిది సంప్రాప్తమవుతుంది. ఈ కన్యాదాన దక్షిణ అనేటువంటిది పురోహితులకు చెందుతుంది. కాబట్టి ఇక్కడ ఇంత కళ్యాణం జరుగుతున్నటువంటి పురోహిత వర్గానికి గట్టి చప్పట్లతో, ఎందుకంటే కళ్యాణాల్లో పురోహితుల వారి ప్రాధాన్యం తగ్గిపోయింది. నేను ప్రతి చోట ఇదే చెబుతున్నా. నేను సాధారణంగా గతంలో పెళ్లిళ్లకు వెళ్ళేవాడిని, ఇప్పుడు మానేశా. ఎవరు పెళ్లికి పిలిచినా వెళ్ళట్లే. కారణం ఏమిటి అంటే పెళ్లిళ్లలో వేద మంత్రాలకు పురోహితానికి పౌరోహిత్యానికి ప్రాధాన్యం తగ్గిపోయి బుల్లెట్ బండి సాంగులకు ప్రాధాన్యం పెరిగిపోతే ఎందుకు వెళ్ళాలి? మేమందరం ఫోటోగ్రాఫర్లు 20 మంది చుట్టూ ఉంటారు, పురోహితులు ఇద్దరు ఉండకూడదా? అలాగే ఎక్కడికి వెళ్ళిన చెప్పులు వేసుకొని వేదిక మీదకి వచ్చేస్తాడు. ప్రతి పెళ్లిలో నేను చూస్తూ ఉన్నా ఈ మధ్య కాలంలో. ఈ తప్పులు చేసేది ముస్లిమ్స్ కాదు, ఈ తప్పులు చేసేది క్రిస్టియన్స్ కాదు, ఈ తప్పులు చేసేది 100% మన హిందువులే. ఎవరు బాగుపరుస్తాడో మనల్ని చెప్పండి? వేదిక మీద వేద మంత్రాలు జరుగుతూ ఉంటాయి, కలశంలో విష్ణు ఆవాహన జరుగుతుంది. పోనీ సెట్టింగులు ఏమైనా వేస్తున్నారంటే బ్రహ్మాండమైన సెట్టింగులు, అంతా దేవుళ్ళే. వైకుంఠం సెట్టింగు, లేకపోతే తిరుమల సెట్టింగు, అంతా వేదిక మీద దేవుళ్ళే. మన దేవుళ్ళకు మనం గౌరవం ఇవ్వలేమా? అలా దేవుళ్ళను పెడతారు, పెద్ద పెద్ద షూస్ వేసుకొని చెప్పులు వేసుకొని వేదిక మీదకి వచ్చేస్తారు పెళ్లిళ్లలో. అది చూసి నాకు మంట పుడుతుంది. నేను వద్దని చెప్తాను. పురోహితుల వారికి విలువ ఇవ్వరు, ముహూర్తం పెడతారు, ముహూర్తానికి ప్రాధాన్యం ఉండదు. ఇక దేనికి పెళ్లి? అందుకే ఇక్కడ కళ్యాణం చూసేది ఎందుకు మీరు అంటే కళ్యాణ సంస్కృతిని మీరు మార్చండి. అవైదికమైన సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి వైదిక సంప్రదాయాన్ని కాస్త ప్రోత్సహించండి. భగవంతుడి యొక్క విగ్రహం ఎక్కడ ఉన్నది అంటే అక్కడికి ముమ్మాటికి నేను ఇంకొక మాట చెప్తున్నా, క్యాటరింగ్ ఇస్తారు. క్యాటరింగ్ లో వాళ్ళందరూ ఇప్పుడు తినడమే ఎక్కువ కదా. వచ్చినప్పటి నుంచి పుల్లలతో ఒకటి, ఇంకో దానితో ఒకటి, వచ్చినప్పటి నుంచి ఇంగిలి చేత కొరికి ఆ ఇంగిలి చేతనే అక్షతలు పెట్టుకొని ఆ వధూవరుల మీద విసిరేసేసి ఆ బఫెట్ సిస్టమ్ లోకి వెళ్ళిపోయి ఇక మనకు పశువులకు తేడా ఏముందండి? ఆ
పుల్లలు పెట్టి తినడం అవసరమా? పోనీ ఆ పుల్లలు ఇచ్చేటువంటి వాళ్ళంతా ఎవరు అంటే వీళ్ళు డ్రెస్ పాడవుతుంది వాళ్ళకు. ఆ డ్రెస్ వేసుకొని షూస్ వేసుకొని వేదిక మీదంతా తిరిగేటువంటి వీళ్ళల్లో 75% మన హిందువులు కాదు, వాళ్ళంతా కూడా ముస్లిమ్స్ అండి. ఇప్పుడు పెళ్లి అనే పేరుతో మీరు ఎవరిని పోషిస్తున్నారు? ఏ ధర్మాన్ని ఉద్ధరిస్తున్నారు? ఇది ఇక్కడ జరిగేది కాదు. ప్రతి పెళ్లిలో నేను చూస్తున్నా, ప్రతి హిందువుల పెళ్లిలో అన్ని తప్పులే చేస్తున్నారు, మొత్తం తప్పులే. మన ధర్మం మీద, మన మంత్రాల మీద, మన దేవుడి మీద మనమే ఆభాసు పాలు చేసుకుంటే ఇతర మతాలకు ఇంకా మన మీద గౌరవం ఉంటుందా? ఎందుకు దయచేసి మాట చెబుతున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు, చాలా మంది భవిష్యత్తులో మీ సంతానానికి పెళ్లి చేసే వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని నాకు అనిపిస్తున్నారు. కనీసం ఇంతమందిలో ఏ ఒక్కరైనా నేను చెప్పిన మాట విని ఒక్కరు మారినా ఈ కళ్యాణానికి నేను వచ్చినటువంటి ప్రయోజనం నెరవేరినట్టే. కాబట్టి సిగ్గుపడకుండా నన్ను తిట్టుకున్నా మంచిదే. ఈయన ఎందుకు పిలిపించారు, ఈయనతో ఎందుకు పిలిపించారు, ఈయనతో ఎందుకు ప్రయోజనం చెప్పించారు అని అనుకున్నా పర్వాలేదు, కానీ చెప్పవలసిన చోట, ఇవ్వవలసినటువంటి చోట మెసేజ్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది నాకు. వాళ్ళు చాలా చోట నేను పెళ్లిలకు మానేశాను. కారణం ఏమిటి అంటే రౌండ్ చేస్తారు కెమెరామెన్లు 8 మంది చేసి పురోహితుడిని చావు దెబ్బతీస్తారు, ముందుకు పోనివ్వరు. ఇక పోని పురోహితుడి మాట ఎవరైనా వింటారా? పక్కన ఉన్నటువంటి వాళ్ళు అంటే ఎవరి ఫోను వాడు పట్టుకొని సెల్ఫీల గోల, ఎవరి సెల్ఫీలు వారు తీసుకుంటూ పురోహితుడి మాట ఎవరు వింటారు? పోనీ అమ్మాయి అబ్బాయి ఏమైనా వింటారా అంటే వాళ్ళిద్దరు భవిష్యత్తు ప్రణాళికల్లో వాళ్ళిద్దరు ఉంటారు. పోనీ ఆ కన్యాదాత ఏమైనా వింటాడా అంటే ఆయనకు కింద ఎవరు వచ్చారు, ఎవరిని ఎదుర్కోవాలి, ఎప్పుడు విడిచిపెడతా కింద పెడతా అన్నట్టు ఆయన ఉంటాడు. పోనీ ఈవిడేమైనా వింటుందా అంటే ఈవిడ వడ్డానం సవరించుకోవటానికే టైం పోతూ ఉంటుంది. ఇక పురోహితుడి మాట వినేదెవరు? శాస్త్రోక్తంగా పెళ్లి ఎలా జరుగుతుంది, మంత్రాలు ఎందుకు చెప్పాలి, వేదోక్తమైనటువంటి కలశంలో దేవుణ్ణి ఎందుకు ఆవాహనం చేయాలి, ఎందుకు చెప్పండి? ఈ తప్పులన్నీ చేస్తున్నది వేరే మతస్థులు కాదు, మనం చేస్తున్నాం. మారాలి, మారే ప్రయత్నం. ఇంకొకటి తలంబ్రాలలో దిక్కుమాలిన అదేంటి థర్మాకోల్ బాల్స్, ఆ థర్మాకోల్ బాల్స్ తెచ్చి ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదటాలు. ఆ ఊదటంలో ఆ ఉమ్మి కూడా వెళ్ళిపడుతోంది, ఉమ్మడం. ఎంత అంటే ఇవన్నీ దిక్కుమాలిన ఆచారాలు కదండి. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? థర్మాకోల్స్ బాల్స్ తీసి బయటపడేయండి. మీకు ఎంత శక్తి ఉంటే చార్మినార్ దగ్గర మంచి ముత్యాలు దొరుకుతాయి, ఆ మంచి ముత్యాలు 2-3 కిలోలు వేయండి శక్తి ఉంటే, తప్పేంగా. కానీ మంచి ముత్యాలు, రత్నాలు, జానక్య కమలామలాంజలి పుట్టే యా పద్మరాగాదితాః నస్తా రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాదితాః. ఈ శ్లోకం ఎందుకు అనాదిగా చెప్తున్నారు? ఈ శ్లోకంలో ఉన్న తాత్పర్యం ఏమిటి? రాముడు థర్మాకోల్స్ బాల్స్ పోసుకోలే రామ కళ్యాణంలో, వారు పోసుకున్నటువంటి నీలరత్న మణులు, వజ్రములు, వైడూర్యములు. అందుకే ఈ కళ్యాణం మన కళ్యాణ సంస్కృతిని మార్చాలి అనే నేను ఈ విషయములన్నీ మీకు చెప్పడం జరుగుతోంది. కాబట్టి భగవత్ సాక్షిగా నేను చెబుతున్నా, ఇక్కడ నేను చెప్పినటువంటి ఏ ఒక్క తప్పు కూడా మీరు చేసేటువంటి పెళ్లిళ్లలో జరగవద్దు అని అనుకుంటే గట్టి చప్పట్లు కొట్టండి. అనుకున్నా పర్వాలేదు, అడిగి కొట్టించుకుంటున్నాడు అన్నా పర్వాలే, మాకు అడిగి కొట్టించుకోవడం అడగడం అలవాటే, బ్రాహ్మణులకు పెద్ద పోయిందేమిలే. కానీ జరగాలి, మార్పు జరగాలి. హిందూ ధర్మంలో ఉన్నటువంటి లోటుపాట్లను మనమే తీర్చిదిద్దగలగాలి. ఎందుకంటే ఎవరో ఈ మధ్య కాలంలో ప్రతి వాడు ఉపన్యాసాలు చెప్పడమే, ప్రతి వాడు యూట్యూబ్ ఛానల్లో చెప్పడమే. ఏమిటి అంటే హిందూ ధర్మం పాడవుతోంది, హిందూ ధర్మం పాడవుతోంది అని క్రిస్టియన్స్ మీద పడి ఏడవటాలు, ముస్లిమ్స్ మీద పడి ఏడవటాలు తర్వాత ఏడవండి. ముందు హిందూ ధర్మాన్ని పాడు చేస్తున్నటువంటి వాడు వాళ్ళు కాదు, 99% హిందువులే పాడు చేసుకుంటున్నారు. మన ధర్మాన్ని మనమే పాడు చేసుకుంటూ మనం ఏం చేస్తాం? అందుకే కళ్ళు తెరవండి, ధర్మాన్ని పెంచండి, వేద మంత్రాలకు కాస్త ప్రాధాన్యం ఇవ్వండి. పెళ్లి జరగడం అనేటువంటిది నిండు 100 ఏళ్ళు ఇద్దరు సంసారం చెయ్యాలి. అక్కడ లగ్నాష్టకాలు, చూర్ణిక, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ. మాంగళ్యం ఎంత పవిత్రమైనది తెలుసా? ఇక్కడ సీతమ్మ వారికి ఇక్కడ మంగళసూత్రం కట్టడం అంటే ఏమిటి? అస్మిన్ సూత్ర
క్షేత్రే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి ఆవాహయామి స్థాపయామి కామేశభక్త సూత్ర మాంగళ్య శోభిత కంధరాయై నమో నమః. లలితా సహస్రనామంలో మీ అందరికీ తెలవదా ఈ నామం? ఈ నామంతోనే వచ్చింది మనకు. కాబట్టి ప్రతి ఆచారం విలువైనది. వేదము చెప్పినదే ధర్మం. వేదోక్తంగా ఆచరించబడినటువంటి దాని వల్లనే ప్రయోజనం ఉంటుంది. కాబట్టి మన సంస్కృతిని నిలపాలి అని మీ అందరినీ కూడా కోరుతూ ఈ కళ్యాణం అనేటువంటిది మీ అందరికీ చక్కటి కళ్యాణ పరంపరను వృద్ధి చేయాలి అని నేను ఆశీర్వచనం ఇస్తూ, నేను చెప్పిన పొరపాట్లు ఏవి కూడా భవిష్యత్తులో ఒకవేళ ఇప్పుడు మీరు వెళ్తారు ఎవరైనా పెళ్లికి, చెప్పులతో పైకి వచ్చేటువంటి వాళ్ళను ముందు మీరు కిందికి దించండి. ఇలా ఒక్క ప్రయత్నం జరిగితే ఒక 5-6 సంవత్సరాలకైనా మార్పు వస్తుందండి. ఆ మార్పు కోసమే నేను మీ దగ్గరికి వచ్చా. మీ దగ్గర మైక్ దొరికింది కదా అని ఇంతమంది నాకు ఎక్కడ దొరుకుతారండి? మరలా మీరు అందరూ బిజీ పర్సన్స్ కదా, నాకు దొరుకుతారా చెప్పండి? కాబట్టి ఈ గంటన్నర సేపు మేము భోజనం లేకుండా అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీద పడి పరిగెత్తుకొని వచ్చి ఇక్కడ మైక్ దొరికి చెప్పే మాటలు ఎందుకంటే నా కోసం కాదు, ఇది కేవలం నా ధర్మం గురించి నా హిందూ బంధువులందరికీ కూడా చెప్పటానికే ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మన ధర్మాన్ని ఆచరించండి, హిందూ ధర్మం మాత్రమే ఆచరించండి. ఇంకొక మాట, మీ పిల్లలు చాలా మంది ఇక్కడ ఉన్నారు, మీ పిల్లలకు చెప్పండి. ఏమని అంటే అన్ని మతాలు ఒక్కటే. చిన్నప్పటి నుంచి విని విని విసిగెత్తిపోయా మీ మాట, దరిద్రం మాట. అందరికీ చెప్పటం అన్ని మతాలు ఒక్కటి కాదు, అన్ని ధర్మాలు ఒక్కటి కాదు. హిందూ దేవతలే నా దృష్టిలో నిజమైన దేవతలు, హిందూ ధర్మమే నిజమైనటువంటి ధర్మము. నా ధర్మంతో సమానమైనటువంటిది ఇంకొకటి లేదు లేదు లేదు. మిగతావన్నీ 4782 మతాలున్నాయి మొత్తం ప్రపంచంలో. 196 దేశాలు, 4782 మతాలు, 820 కోట్ల జనాభా. కానీ దీనిలో అన్నిటికంటే గొప్పది నా సనాతన హిందూ ధర్మమే. అన్నింటికంటే గొప్పది నా రాముడే నిజమైనటువంటి దేవుడు, నా కృష్ణుడే నిజమైనటువంటి దేవుడు. భగవద్గీత, రామాయణ, భారత భాగవతములే యథార్థమైనటువంటి గ్రంథములు. గుర్తుపెట్టుకోండి, ఇది దీనితో కంపారిజన్ లేదు. అంతేగాని ఆ మతం చెప్పేది ఒకటే, ఈ మతం చెప్పేది ఒకటే, ఎప్పుడు ఒక్కడి చెప్పలే. మన ధర్మం ఎప్పుడు ఇతరులను చంపమని చెప్పలే. కాబట్టి గుర్తుపెట్టుకొని మన ధర్మం గురించి మీ పిల్లలకు చెప్పండి, కంపారిజన్ చెయ్యనివ్వకండి. అలాగే మీ పిల్లల్ని ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను, మీ స్ప్రింగ్ ఈ విలాసలో ఉన్నటువంటి పిల్లలందరినీ దయచేసి ఇప్పటికీ ఎవరైనా ఇతర కల్చర్ ఉన్నటువంటి స్కూళ్ళల్లో చేర్పిస్తే ఈ 2024 అకాడమిక్ ఇయర్ లో వెంటనే వాళ్ళని మార్చి హిందూ ధర్మం చెప్పేటువంటి స్కూళ్ళల్లో వారిని వెయ్యండి. ఖచ్చితమైన మార్పును తీసుకురండి. నేను నిషేధం ఏమిటి, పైన పక్కన సెయింట్ అని ఇంకోటని ఉంటే ఆ స్కూల్ నుంచి తీసేసేయండి. ఎందుకంటే బొట్టు చెరిపేసే స్కూళ్ళు మనకొద్దు, మన రామనామం చెప్పని స్కూళ్ళు మనకొద్దు. హిందూ ధర్మం చెప్పే పాఠశాలలే కావాలి, భగవద్గీతను చెప్పేటువంటి పాఠశాలలకే మీ పిల్లల్ని పంపించండి. మీ జీవితాలు మారుతాయి, భారతదేశ గతి మారుతుంది. భారతదేశం వచ్చే 100 సంవత్సరాలలో సుప్రీం కమాండర్ గా నిలవబోతోంది. ఈ 2024తో స్టార్ట్ అయింది. కాబట్టి ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని చెయ్యాలి అని మీ చప్పట్లను కోరుకుంటూ నేను నా ప్రవచనాన్ని, ఎందుకంటే ఆల్రెడీ 2:30 అయిపోయింది, చాలా మందికి ఆకలి కూడా అవుతోంది. కాబట్టి ఇలా చెప్పమంటే ఇంకో 2-3 గంటలు కూడా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ మా సోదరుడు లక్ష్మీప్రసాద్ శర్మ వచ్చి ఒకే మాట అడిగాడు నన్ను, అన్నయ్య ఒక 10 నిమిషాలైనా వచ్చి మీరు కొన్ని మంచి మాటలు చెప్పి వెళ్ళండి అని. ఆ ఒక్క మాట కోసమే ఇంత దూరం రావడం జరిగింది. ఎవరినైనా బాధించి ఉంటే దయచేసి ఏమనుకోవద్దు. కానీ నేను చెప్పిన ప్రతి మాటను కూడా ఆచరించాలి అని కోరుకుంటూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, రాజా రామచంద్ర భగవానికి. మరల మీరు ఎప్పుడు పిలిచినా వస్తా. ఓ రామాయణం గురించి అడగండి, చెప్తా వచ్చి. ఒక భారతం చెప్పమని అడగండి, నాకు ఇదే పని, వేరే పని ఏం లేదు. ఎప్పుడైనా కానీ అలా అడిగే వాళ్ళు ఎవరు కనిపించట్లే.
ఓ వారం రోజులు రామాయణం గురించి ఇక్కడ పెట్టుకోండి, వచ్చి చెప్తాం. మేము ఉన్నది ఇందుకోసమే. ఉపయోగించుకోండి, మన సంస్కృతిని నిలబెట్టండి. జై శ్రీరామ్.